హలో ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష డే 9లోకి వచ్చేసామండి. ఈరోజు యాక్చువల్లీ నిన్నటి వరకు ఆయన గేమ్స్లో 6 ఫైర్ కార్డ్స్ వచ్చాయి. సో ఇంకా ఫైర్ కార్డ్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పారు. సో ఈరోజు ఒక ఫైర్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు అన్నారు. అది కూడా రాజ్ కుమార్ దగ్గర ఉన్న ఫైర్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఫైర్ కార్డ్ని తనకి కానీ వేరే వాళ్ళకి కానీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఆ ఫైర్ కార్డు రివర్స్ ఫైర్ కార్డ్ అండి. అంటే ఎవరైనా డెసిషన్ని మేబీ రివర్స్ చేయొచ్చు, అంతే తప్ప నామినేషన్ని రివర్స్ చేయడం అలాంటివి ఏమీ లేదన్నారు. ఓన్లీ డెసిషన్ని రివర్స్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు టాస్క్ ఏంటంటే బాహుబలి టాస్క్ అండి. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ టాస్క్ అంట. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది అన్నారు. సో బాహుబలి టాస్క్ అని నేమ్ పెట్టారు. సో ఇందులో జస్ట్ శాంపిల్ టాస్క్ పెట్టారండి. శాంపిల్ టాస్క్ ఏంటంటే అదే ఆర్మ్ రిజ్లింగ్ పెట్టారండి. ఆర్మ్ రిజ్లింగ్ అంటే అదే చేతిలో ఒకరినొకరు ఇలా పెట్టుకొని ఎవరైతే బలం ఎక్కువ ఉంటుందో వాళ్ళు విన్ అవుతుంటారు. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ రోహిత్ మిథిలేష్, ఇందులో రోహిత్ మిథిలేష్ వచ్చారండి. అంటే ఇది జస్ట్ టెస్ట్ టాస్క్, అంటే నార్మల్గా ఎలా ఉంటుంది అని. సో రోహిత్ చాలా ఈజీగా గెలిచేశాడు రోహిత్ మిథిలేష్ మీద. గర్ల్స్ నుంచి కూడా టెస్ట్ టాస్క్కి అపూర్వ అండ్ సృష్టి వచ్చారండి. సో ఇంకేముంది, సృష్టి ఈజీగా జస్ట్ ఓన్లీ 10 సెకండ్స్లోనే ఈజీగా గెలిచేసింది. అంటే ఇది ఓన్లీ టెస్ట్ టాస్క్ వెళ్ళండి. మొత్తం జరిగే గేమ్లో ఈరోజు నుంచి ఎంబీపీని ఇంట్రడ్యూస్ చేశానండి. అంటే అదే మనం చూస్తుంటాం గేమ్స్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎలా అయితే ఉంటారో అలా ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది గేమ్ మొత్తంలో ఎవరైతే బాగా ఆడారో వాళ్ళకి లాస్ట్లో ఎంబీపీ ఇస్తారండి. సో అది ఇవ్వడం వల్ల వాళ్ళు ఓటపిల్కి వెళ్ళొచ్చు. సో ఈ టాస్క్లు ఏంటంటే ఈరోజు విన్ అయ్యే టాస్క్ల నుంచి ఒకరు ఓటపిల్కి వెళ్ళొచ్చు. సో విన్ అయిన టీం నుంచి ఒకరు ఓటపిల్కి వెళ్ళొచ్చు, ఎంబీపీ ఇచ్చిన వాళ్ళు ఒకరు ఓటపిల్కి వెళ్ళొచ్చు అండి. నుంచి టాస్క్లు అన్ని గ్రూప్ గేమ్స్లో ఉంటాయి అన్నారు. సో 2 టీంల కింద డివైడ్ చేయాలన్నారు. సో అందుకని ఫస్ట్ ఒక గేమ్ పెట్టారండి. అదే మన అందరికీ తెలిసిన గేమే. తర్వాత మ్యూజికల్ చైర్. సో మధ్యలో ఒక చైర్ పెట్టి చుట్టూ జనాలు అందరూ తిరుగుతారు. సో ఎవరైతే వెళ్ళి ఫస్ట్ కూర్చుంటారో సో వాళ్ళు విన్. సో వాళ్ళు ఒకరిని లైక్ బ్లూ టీంలో పడేయచ్చు. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి రెడ్ ట్యాగ్ వస్తుంది. సో వాళ్ళు విన్నర్ టీంలో ఉంటారు. సో బ్లూ టీంలో అంటే వీకస్ట్ టీంలో ఉంటారు. బ్లూ టీమ్ ఇస్ వీకర్ టీమ్. మ్యూజికల్ చైర్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి రెడ్ ట్యాగ్ వస్తుందండి. అంటే వీళ్ళు స్ట్రాంగర్ టీం అవుతారు. ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు వాళ్ళ టీంలోంచి అదే ఆ బాయ్స్ టీంలోంచి ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు. సో వాళ్ళు వీకర్ టీమ్స్లోకి వెళ్తారు, వాళ్ళకి బ్లూ ట్యాగ్ వస్తుంది. సో ఇలానే గర్ల్స్లో కూడా సేమ్ అండి. గర్ల్స్లో ఎవరైతే మ్యూజికల్ చైర్లో విన్ అవుతారో వారి టీంలో ఆ గర్ల్స్లో ఒకరిని వీకర్ కింద సెలెక్ట్ చేసి వాళ్ళకి బ్లూ ట్యాగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదండి గేమ్ రూల్స్. ఇంకేముందండి, గేమ్ స్టార్ట్ అయింది. అయితే బాయ్స్కి ఫస్ట్ పెట్టారు. సో గాయత్రిని సంచాలకుగా పెట్టారు, ఎలాగా చేస్తుందో చూడడానికి. అయితే ఏముంది, మ్యూజికల్ చైర్ చిన్న సౌండ్ ప్లే చేశారు, వెంటనే అయింది గేమ్. అయితే వెంటనే వెళ్ళి అమన్ కూర్చున్నాడని గాయత్రి చెప్పిందండి. అప్పుడేమో స్విమ్కి లేదు, నాకు వేరే వాళ్ళు ఎవరో కూర్చున్నారు అనిపిస్తుంది అంటే వెంటనే లేదు రోహిత్ కూర్చున్నాడు అని చెప్పింది. దీని మీద చిన్న ఆర్గ్యూ అయింది. ఫైనల్గా రోహితే కూర్చున్నాడంటే మీరు కూడా చూడొచ్చు వీడియోలో, రోహితే ఫస్ట్ కూర్చున్నాడు అని అనిపించింది. సో ఫైనల్గా డెసిషన్ రోహిత్కి ఇచ్చారు. సో బాగా అనిపించింది. అయితే ఇప్పుడు రోహిత్ ఏం చేశాడు అంటే రోహిత్కి రెడ్ బ్యాండ్ ఇచ్చారండి. రోహిత్ ఒకరిని వీకస్ట్ టీంలో పడేయాలి కాబట్టి రామకృష్ణని ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాడండి వీకస్ట్ టీంలోకి బ్లూ ట్యాగ్ ఇచ్చి. ఎందుకంటే తను కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు అని. అంటే ఏదైనా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని ఎక్కువసార్లు రిపీటెడ్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి కొంచెం తనకి బ్లూ ఇవ్వడం జరిగింది. అది వీకస్ట్ టీంలోకి ఫస్ట్ కంటెస్టెంట్గా వెళ్ళారు. టాస్క్లోనేమో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్లో ఏంటంటే చరణ్ని పెట్టారండి. చరణ్ సంచాలకుగా ఉన్నాడు. అయితే గర్ల్స్ మొత్తం ఇందులో ఏమో వీళ్ళకి కూడా మ్యూజిక్ ప్లే చేశారు, తిరిగారు. కానీ ఫస్ట్ కూర్చుంది బాగా అన్నారు. కాదు అని చెప్పి తర్వాత ఝాన్సీకి ఫస్ట్ కూర్చున్నదని చెప్పి ఝాన్సీకి విన్నర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఝాన్సీ ఏమో అపూర్వని సెలెక్ట్ చేసుకుంది. అంటే విన్ అయిన వాళ్ళకి రెడ్ ట్యాగ్ వస్తుంది కదా. సో అపూర్వని సెలెక్ట్ చేసుకుంది. అపూర్వకి బ్లూ ట్యాగ్ వచ్చిందండి. సో అపూర్వ వీకర్స్ టీంలోకి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళిద్దరూ కూడా చిన్న ఆర్గ్యూ చేసుకున్నారు. అంటే నాకు ఎందుకు ఇచ్చావు అది ఇది అని. అయితే ఒక గేమ్ బాయ్స్కి ఒక గేమ్ గర్ల్స్కి అలా పెట్టారండి. అయితే నెక్స్ట్ గేమ్ పెట్టారు సేమ్ బాయ్స్కి. సో అదే ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు కూర్చుంటారు, ఎవరైతే బ్లూ వచ్చిందో వాళ్ళు కూర్చుంటారు. సో మిగిలిన వాళ్ళకి గేమ్ అయిందండి. సో వీళ్ళు ఏమైంది అంటే మిథిలేష్ ఈసారి ఈ రౌండ్లో మిథిలేష్ విన్ అయ్యాడండి. తర్వాత చరణ్కి చెప్పాడండి, చరణ్కి బ్లూ ఇచ్చాడు, అంటే చరణ్ వీక్ అని. సో అప్పుడేమో చరణ్ అన్నాడు, నేను నీ స్ట్రెంగ్త్ ఎక్కడా చూడలేకపోతున్నాను, నీ బలం ఎక్కడా చూడలేకపోతున్నాను, నీకు బలం లేదు అని అన్నాడండి. అయితే నీకు బుద్ధి లేదు అని అన్నాడండి. అంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అదేంటి మరి బుద్ధి లేదు అనేసాడు. అంటే నువ్వు నా బలం ఎక్కడా చూడలేదు కాబట్టి నీ బుద్ధిని కూడా ఎక్కడా చూడలేదు, అందుకని బుద్ధి లేదు అన్నాడు. అబ్బా ఏం మాట్లాడండి అంటే ఒకసారి నెగిటివ్గా అనిపించింది. కానీ మనోడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అబ్బా ఏం మాట్లాడాడు అనిపించింది. చాలా బాగా మాట్లాడాడు. చరణ్ మాత్రం చిన్నోడే కానీ మాటల్లో మాత్రం పులి అనిపించేలా మాట్లాడుతున్నాడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు చరణ్ మాత్రం. తర్వాత గర్ల్స్లోనేమో నెక్స్ట్ రౌండ్లో గర్ల్స్లో సృష్టి విన్ అయిందండి. తర్వాత ప్రియాకేమో బ్లూ ఇచ్చారు.
సో ప్రియా వీక్ అని చెప్పి ప్రియాకి బ్లూ ఇచ్చారండి. తర్వాత మళ్ళీ బాయ్స్లోనేమో ప్రియా సంచాలక్గా ఉన్నది. సో ఫస్ట్ అమన్ బాయ్స్ రౌండ్ అయిందండి. ఇందులో సంచాలక్గా ప్రియా ఉన్నదండి. అయితే ఈ రౌండ్లోనేమో ఏమైందంటే ఈ రౌండ్ కొంచెం బాగా ఫైటింగ్ రౌండ్ అండి. అంటే యాక్చువల్లీ ఇద్దరు తిరుగుతున్నారు, అందరూ జస్ట్ నార్మల్గా గ్రీన్ లైన్ అంటున్నారు, కానీ కొంతమంది లోపల తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు, అంతా ఓకే. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ అయిపోయిందేమో అనుకుని అమన్ కొంచెం ముందుకు వచ్చేసాడు. మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళడం అయితే గ్రీన్ లైన్ దగ్గరలోకి వెళ్ళిపోయాడు, కానీ ముందు అయితే బయట లోపలే ఉన్నాడు. తర్వాతే వెనక్కి వెళ్ళాడు అయిపోయింది అనుకో. అప్పుడు మళ్ళీ అవగానే వెంటనే వెళ్ళి అమన్ కూర్చున్నాడండి. అమన్ కూర్చున్న వెంటనే దీపక్ ఏమో రేస్ చేశాడు, లేదు లేదు మ్యూజిక్ అయిపోయిందని లోపలికి వచ్చాడు. సో అమన్కి మీరు విన్నర్ ఎలా ఇస్తారు అని చెప్పి ప్రియాని అడిగాడు. సో ప్రియా ఏమో లేదు అమనే అలా అయ్యింది కానీ వెనక్కి వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పింది. ఆయన దీపక్ ఆర్గ్యూ చేస్తున్నప్పుడు అయితే అప్పుడు మిథిలేష్ ఏమన్నాడంటే దీపక్ కావాలనే ఆర్గ్యూ చేస్తున్నాడు, దీపక్ అసలు విన్ అవ్వాలని లేదు, తను బ్లూ టీంలోకి వెళ్దాం అనుకున్నాడు, ఆల్రెడీ ఆ స్ట్రాటజీ నాకు చెప్పేశాడు అని చెప్పారు. సో దాని మీద ఆర్గ్యూ అయింది, కావాలని స్క్రీన్ స్పేస్ కోసం ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే అప్పుడు దీపక్ నడితే అవును నేను నార్మల్గా అని చెప్పి తను నిజం ఒప్పుకున్నాడు, నేనైతే బ్లూ టీంలోకి వెళ్దాం అనుకున్నాను, రోహిత్కి ఆపోజిట్గా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టే నేను అది తన ప్లాన్ తను చెప్పాడండి. తను ఓకే అనిపించింది. కాకపోతే ఇప్పుడు అమన్ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సో ఇలా అమను మాట్లాడుతున్నప్పుడు అపూర్వ మధ్యలోకి వచ్చిందండి. యాక్చువల్లీ అపూర్వ సంచాలక్ కాదు, ఏం కాదు, కానీ అపూర్వ మధ్యలోకి వచ్చి లేదు లేదు అమన్ విన్నర్ కాదు అని చెప్పి మాట్లాడింది. సో వెంటనే అమన్కి కోపం వచ్చింది. మొన్న కూడా సంచాలక్గా మీకు గుర్తే ఉండంటది, ఆ రోజు కూడా రోహిత్ అమన్ విషయంలోనైతే చాలా అమన్ని బ్యాడ్ చేసింది అని చెప్పి నువ్వు నాకు బొక్క పెట్టావు, చాలా బొక్క పెట్టావు, నీ వల్ల నేను బ్యాడ్ అయిపోయాను, బయటంతా చాలా బ్యాడ్ అయిపోయాను, చాలా గట్టిగా అరుచుకున్నారు, చాలా గట్టిగా అరుచుకున్నారు. దానివల్ల వెంటనే అపూర్వ మీద మిగిలిన వాళ్ళు కూడా నువ్వెందుకు రేజ్ అవుతున్నా అంటే నా ఒపీనియన్ నేను పెడుతున్నాను అని చెప్పి అపూర్వ, నాకు ఎందుకు అపూర్వ స్క్రీన్ స్పేస్ కోసమే అంత యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే అపూర్వ అంత పర్ఫెక్ట్గా ఏం గేమ్ ఆడట్లేదు, జస్ట్ స్క్రీన్ ప్లేస్ తీసుకోవడానికి అన్ని చోట్ల ఏదో జస్ట్ అలాగా సింపతి గేమ్ టైప్లో ఆడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఎంతవరకు అది రైట్ అన్నది మనకు తెలియదు, తనకే తెలుస్తుంది. నేను అనుకోవడం అయితే మాత్రం స్క్రీన్ స్పేస్ కోసమే చేస్తుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే లేదంటే అమన్ వాళ్ళ గొడవ సో ఆ సంచాలకి ఇస్తారు కదా, తిని కూడా ఎందుకు ఆల్రెడీ తిని ఏదో జెన్యున్గా పర్ఫెక్ట్గా సంచాలకులా అనుకుంటుంది కదా, ఆల్రెడీ మిస్ఫేర్ అయింది. ప్లస్ బయటకు వెళ్ళిన తర్వాత కూడా అందరూ అమన్కి ఫేవర్ చేశారు, ఇలా హోస్టులు కూడా అమన్కి ఫేవర్ చేశారు అన్నట్టుగా మాట్లాడిందంట. అది కూడా అమన్ అక్కడ అన్నాడు. సో ఇదంతా చూస్తుంటే అపూర్వకి బాగా నెగిటివ్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో అమన్ విన్ అయ్యాడండి. సో అమన్ విన్ అయినప్పటికీ ఇంకా ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళ ఇద్దరిని కూడా వీక్ టీం బ్లూ టీంలో వేస్తారండి. అయితే ఇప్పుడు మళ్ళీ గర్ల్స్ పెట్టారు. గర్ల్స్లో ఏమో మళ్ళీ రాజ్కుమారి గారు విన్ అయ్యారు. సో గాయత్రి గారిని బ్లూ టీంలో వేశారండి. మళ్ళీ ఇంకోసారి గర్ల్స్ పెడితే ఇందులోనేమో శాలిని గారికి ఏమో రెడ్ కార్డు వచ్చింది. సో ఇప్పుడు గేమ్స్ అయిపోయాయండి, అంటే బాయ్స్ టీమ్ది గర్ల్స్ టీమ్ది అయిపోయింది. సో ఇద్దరు టీంలో అయిపోతే ఇప్పుడు టీంలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే 15 మెంబర్స్ కదా, 7 రావాల్సింది 7-13 వస్తుంది. సో ఏం చేశారంటే ఒక మెంబర్ని తీయాలి అన్నారు. సో ఎవరైతే విన్నింగ్ టీం ఉందో ఆ విన్నింగ్ టీంకి ఛాన్స్ ఇచ్చారు. సో మీరు వీకర్స్ టీం నుంచి ఒకరిని మీరు ఎల్లో కార్డ్ ఇవ్వాలి. సో వాళ్ళు ఈరోజు ఇంక ఏ గేమ్ ఆడడానికి లేదు. సో వాళ్ళు డైరెక్ట్గా ఎలిమినేషన్ జోన్కి దగ్గరలో ఉన్నట్టు అని చెప్పారు. సో మొత్తం ఎవరైతే విన్నర్స్ టీం రెడ్ టీం ఉన్నదో వాళ్ళు బాగానే చూస్ చేసుకున్నారు అనిపించింది. నాకు గాయత్రిని చూస్ చేసుకున్నారు. సో గాయత్రిని చూస్ చేసుకోవడం బాగానే అనిపించింది, ఎందుకంటే తను ఎక్కడ కూడా అంత మాట్లాడడం కానీ అంత ఫిజికల్గా కానీ ఏది కూడా నాకు అంతగా ఏమీ అనిపించలేదు. సో వాళ్ళు మంచి డెసిషన్ తీసుకున్నారు అనుకున్నారు. అంటే తన బదులు వేరే మంచి వాళ్ళని పెట్టేసి ఉంటే చాలా బాధగా అనిపించేది. సో మంచి డెసిషన్ అనిపించింది. వాళ్ళైతే ఎల్లో కార్డు గాయత్రికి ఇచ్చారండి. సో ఇప్పుడు రాజ్కుమార్ని అడిగారండి, మీరు ఏమైనా డెసిషన్ని రివర్స్ తీసుకుంటారా, గాయత్రికి ఇచ్చిందని ఏమైనా రివర్స్ తీసుకుంటారా, మీ కార్డు వాడతారంటే రాజ్కుమారి గారు అయితే నేనైతే ఇప్పుడు యూజ్ చేసుకోవాలనుకోవట్లేదు అని అన్నారు. ఎందుకంటే ప్లస్ ఈ రోజు యూజ్ చేసుకోకపోతే ఇంకా అది ఈ రోజుతో ఎక్స్పైర్ అయిపోయినట్టే, అందుకని సో తను అడిగితే నేను ఇప్పుడే యూజ్ చేసుకొని లాస్ట్ వరకు చూస్తాను. సో గాయత్రికి ఎలాగ ఎల్లో కార్డు ఇచ్చారు కాబట్టి గాయత్రికి ఒక ఛాన్స్ ఇచ్చారండి. ఏంటి అంటే ప్రతి టీంలోని లీడర్ని నువ్వు చూస్ చేయాలి. సో లీడర్కి పవర్ ఉంటుంది. సో వాళ్ళు ఓటప్పులకి అన్నిటికి వాళ్ళకి పవర్ ఉంటుంది మెయిన్. సో అయితే రెడ్ టీంలో విన్నర్స్ టీంలో ఏమో రోహిత్ని చూస్ చేసింది, వీకర్స్ టీంలో ఏమో దీపక్ని చూస్ చేసింది. బాగానే చూస్ చేసింది అనిపించింది, ఎందుకంటే ఇద్దరు టీంలోని మంచి గట్టిగా ఫైట్ చేసే వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఇద్దరిని బాగానే చూస్ చేసింది అనిపించింది. అయితే ఇప్పుడు రోహిత్ని అడిగారండి, మీ టీంలో వీకర్ ఎవరు అనుకుంటున్నారని. రోహిత్ ఏమో రాజ్కుమారి అని అన్నారు. సో అలాగే దీపక్ని అడిగితే దీపక్ ఏమో రామకృష్ణ అన్నారు. అంటే తనకి ఏదైనా టాస్క్ 2 times ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగా. సో రోహిత్ రాజ్కుమారి అన్నప్పుడు రాజ్కుమారి గారు పుస్తకం చూసి నువ్వు లోపలదంతా ఎలా చెప్పేస్తావు అన్నట్టుగా మాట్లాడింది. ఈవిడ చాలా స్మార్ట్ అండి, చాలా స్మార్ట్.
తిన్న అసలు తిన్న ఎవరో మాటలతో అయితే తిన మీద గెలవడం చాలా కష్టం. కానీ రోహిత్ యాక్సెప్ట్ చేశాడు. అంటే వాళ్ళు అడిగారు కాబట్టి జస్ట్ నేను చెప్పాను, మీరు సన్నగా ఉన్నారు అంటే అంత బలం లేదేమో అన్నట్టుగా అంతే అలా మాట్లాడాడు. ఇంకో టాస్క్ పెట్టారండి. ఈ టాస్క్ ఏంటంటే రెడ్ కలర్ పెడెస్ట్రియన్స్, గ్రీన్ కలర్ పెడెస్ట్రియన్స్ ఉన్నాయి. సో రెడ్ కలర్ ఏమో ఆబ్వియస్గా విన్నర్స్ అయిన వీళ్ళకి, రోహిత్ టీం వాళ్ళకి రెడ్ కలర్స్, గ్రీన్ ఏమో బ్లూ టీం వాళ్ళకి ఇచ్చారు. మేబీ ఇక్కడ బ్లూ పెడెస్ట్రియన్స్ లేవేమో అందుకని గ్రీన్ పెట్టేశారు. సో రెడ్ ఏమో విన్నర్స్, బ్లూ ఏమో గ్రీన్కి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటేనండి, సో వీళ్ళందరివి అంటే పెడెస్ట్రియన్స్ మొత్తం ఆ 14 పెడెస్ట్రియన్స్ మీద కీస్ ఉంటాయి. సో వీళ్ళందరినీ ఒక లాక్ చేసేసారు. అంటే అందరికీ ఒక థాట్స్ వేసి కట్టేశారు. సో ఏంటంటే ఆ కీ అక్కడ ఉంటుంది. ఆ కీ తీసుకొని వీళ్ళు ఆ తాళం తీసుకొని విడిపించుకొని వెళ్ళి కూర్చోవాలి. ఎవరి టీం అయితే ఫస్ట్ అంతా కంప్లీట్ చేసేస్తుందో ఆ టీం విన్నర్ కింద చేశారండి. సో ఇది మాత్రం చాలా ఫిజికల్ టాస్క్. ఎందుకంటే గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు కాబట్టి పుల్ చేస్తారు, పుష్ చేస్తారు. అలా చేసేటప్పుడు చాలాసార్లు కింద పడ్డారు, లేచారు. బాగా కష్టమైన గేమ్ అంటే మధ్యలోనే గేమ్ కానీ ఆపేస్తారేమో, ఎందుకంటే పాపం శాలినికి చిన్న దెబ్బలు తగిలాయి, అలా పడిపోయింది, అది ఇది చాలా జరిగాయి. సో అందుకని ఆపేస్తారేమో అనుకున్నాను. తర్వాత మధ్యలోనేమో ఒకరు తీసుకొని గేమ్స్ ఇది బాగానే ఆడారు. కాకపోతే ఇక్కడ రోహిత్ చాలా ప్లాన్డ్గా ఆడాడండి. అంటే రోహిత్ టీం ఆల్రెడీ స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం బలమైన వల్లే. సో ఎందుకంటే వీకర్స్ని అందరూ రిమూవ్ చేసి వీకర్స్ టీంలో పెట్టారు కదా. సో రోహిత్ ఏం చేశాడంటే 4 ప్లేసెస్లో ఆమన్ని, రోహిత్ని ఇలా 4 క్రాస్ ప్లేసెస్లో బలమైన వాళ్ళని పెట్టుకున్నాడు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు పుష్ చేయడం ఈజీ అయింది. సో వాళ్ళు ఈజీగా పుష్ చేసేసి వాళ్ళు విన్ అయిపోయారండి. అంటే ఫస్ట్ అందరూ వచ్చేసారు. పాపం లాస్ట్కి దీపక్ అపూర్వనే ఉండిపోయారు. అంటే వాళ్ళు అంటే దీపక్ కూడా ట్రై చేశాడు. సో ఎందుకంటే దీపక్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళ టీంలో. సో తను మిగిలిన వాళ్ళకి సాయం చేయడం కోసం తను లాస్ట్ వరకు ఉండడమే. ఎందుకంటే ఇది టీమ్ గేమ్ కదా, ఇండివిజువల్ గేమ్ అయితే వేరు. సో టీంని గెలిపించడం కోసం ఉండడేమో అనిపించింది. గెలిచిన టీం రోహిత్కి ఇచ్చారంటే ఛాన్స్, ఓట్ అప్పీల్ ఛాన్స్. సో రోహిత్ మాత్రం చాలా బాగా మాట్లాడాడు. అంటే ఈరోజు మేము ఇది గెలవడానికి మా వైపు ఉన్న గర్ల్సే కారణం కాబట్టి ఇది నేను గర్ల్స్లో ఒకరికి ఇస్తున్నాను అని చెప్పి సృష్టికి ఇచ్చాడండి. సృష్టికి ఇవ్వడం వలన సృష్టి ఓట్ అప్పీల్కి వెళ్ళింది. సో కాకపోతే ఇక్కడ రాజకుమారి తను ఎల్లో కార్డ్ని యూజ్ చేసుకుందండి. కానీ నాకు ఎందుకో అంతగా యూజ్ చేసుకోకపోతే బాగుందేమో అనిపించింది. ఎందుకంటే గర్లే కదా, అదే బాయ్స్కి ఇచ్చుంటే తీసుకోవచ్చు. కానీ ఓకే, ఎనీవే తన గేమ్ కాబట్టి రాజకుమారి స్మార్ట్గా తను తక్కువే ఆడి ఈజీగానే ఓట్ అప్పీల్ని గెలుచుకుంది, ఓట్ అప్పీల్ చేసింది, బాగానే చేసింది. కాకపోతే తర్వాత మరి ఈరోజు ఎంవీపీని ఎవరికి ఇస్తారు అని చెప్పి జడ్జెస్ ఆలోచించి ఎంవీపీని శ్రేష్ఠికి ఇచ్చారు. ఎందుకంటే తన పాపం ఆల్రెడీ తన కీ చేతిలో ఉన్నా సరే అక్కడ అందరూ పడిపోయారు, గేమ్ పాస్ చెప్పారని చెప్పి మళ్ళీ కీని ఇచ్చేసి అక్కడ పెట్టమనేది. సో ఇది బాగా నచ్చి వాళ్ళు ఎంవీపీ సృష్టికి ఇచ్చారు. సో ఫైనల్గా సృష్టి అన్నది తను కూడా ఓట్ అప్పీల్ చేసుకుంది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎనీవే రాజ్కుమార్ తన దగ్గర నుంచి ఓట్ అప్పీల్ని లాక్కున్నా మళ్ళీ తను ఓట్ అప్పీల్ చేసుకుంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే ఈ రోజుతో గేమ్ అయిపోయింది అనుకున్నారు. కాకపోతే ఇంకో ఎల్లో కార్డు ఇవ్వచ్చు అంట. అదే హోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకో ఎల్లో కార్డు ఇవ్వాలి. ఆ ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చారంటే రోహిత్కి ఇచ్చారు. ఎందుకు అంటే రోహిత్ పట్టుకొని లాగాడు ఒకసారి. సో అది వాళ్ళకి నచ్చక రోహిత్కి ఇచ్చాడు. రోహిత్ కూడా యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ టైం నేను ఇలాంటి మిస్టేక్స్ ఏవి చేయను అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. బాగా అనిపించింది. గేమ్స్ అయితే మాత్రం చాలా ఫిజికల్గా ఉన్నట్టు ఉన్నాయండి. చాలా కష్టంగా అనిపించింది. అంటే పాపం వాళ్ళు పడిపోవడం అది చూసి. కానీ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం అండి, ప్లీజ్.